2 రోజుల్లో మనిషిని చంపేసే ఓ డేంజరస్ బ్యాక్టీరియా జపాన్లో శరవేగంగా వ్యాపిస్తోంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా 48 గంటల్లోనే మనిషి ప్రాణాలను తీసేస్తోంది. కరోనా కంటే ఎంతో ప్రమాదకరమైన స్ట్రెప్టోకోకల్ టాక్సిస్ షాక్ సిండ్రోమ్ అనే ఈ బ్యాక్టీరియా ఇప్పుడు జపాన్ను వణికిస్తోంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు క్రమంగా పెరుగుతుండడం జపాన్లో తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో ప్రాథమికంగా కనిపిస్తాయని జపాన్కు చెందిన ప్రొఫెసర్ కెన్ కికుచి తెలిపారు. క్రమంగా బ్యాక్టీరియా విజృంభించి చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బ్యాక్టీరియా సోకిన రోగికి ఉదయం పాదంలో వాపు గమనించగా అది మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుందని గుర్తించారు. ఆ తర్వాత 48 గంటల వ్యవధిలోనే అంటే 2 రోజుల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాణాంతకమైన ఈ బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని, ఇది మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని తెలిపారు. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అయితే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఒంటిపై గాయాలు ఉన్నవారు వెంటనే చికిత్స చేయించుకోవడం వంటి జాగ్రత్తలతో బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని సూచించారు. జపాన్లో ఈ ఏడాది జూన్ 2 నాటికే ఈ బ్యాక్టీరియా కేసులు 977 నమోదైనట్లు జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించింది. అయితే ఈ బ్యాక్టీరియా కేసులు గతేడాది మొత్తం 941 నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు నమోదు కావడం మరింత భయపెడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి జపాన్లో ఈ బ్యాక్టీరియా కేసుల సంఖ్య 2500కు చేరే అవకాశం ఉందని, మరణాల రేటు కూడా భయంకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బ్యాక్టీరియా కేసులు 30 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా 50 ఏళ్లు పైబడిన వారికి ఎంతో ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు. మరోవైపు సుమారు 5 ఐరోపా దేశాల్లో 2022లోని ఈ STSS బ్యాక్టీరియా కేసుల పెరుగుదలను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.